సిహెచ్సి పిహెచ్సిని ఇవాళ సందర్శించడం జరిగింది. ఇక్కడ ఉన్న ఏర్పాట్లు ఎలా ఉన్నాయి వాటిని చూద్దామని చెప్పేసి, అదేవిధంగా 108 అంబులెన్స్ ని వాళ్ళు ప్రారంభించుకోవడం జరిగింది. 108 ఆ అంబులెన్స్ కోసం మొన్న నేను ఎన్నికలకు వచ్చినప్పుడు కూడా అందరూ అడిగారు. నేను ప్రభుత్వం దగ్గర విన్నవించాను. ఒకవేళ మీరు ఇవ్వలేకపోయినట్లయితే నేనే ఇస్తానని కూడా ఆ రోజు ఎన్నికల సందర్భంగా కూడా నేను చెప్పిన. కానీ మేము ఖచ్చితంగా ఇస్తున్నామని చెప్పేసి, మొత్తం ప్రతి మండలానికి ఒకటి కావాలని చెప్పేసి ఇస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం దగ్గర మొన్న అసెంబ్లీ అప్పుడు కూడా మాట్లాడితే అధికారులు ఇస్తాం పంపిస్తామని చెప్పారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇవాళ జనగామ మండలానికి సంబంధించిన వస్తే ముందుగా మాకు ఇక్కడ ఉన్న 4 మండలాలకు కావాలని చెప్పేసి అంటే ప్రస్తుతం బచ్చన్నపేట నర్మటకి సంబంధించిన ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఒకటే వస్తే లేదు, రెండోది కూడా అర్జెంటుగా బచ్చన్నపేట పెద్ద మండలం. ఇక్కడ సిహెచ్సి కానీ పిహెచ్సి కానీ మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడున్న పెద్ద మండలం కాబట్టి ముందుగా ఇక్కడే అవసరం ఉందని చెప్పేసి పట్టుబడితే వాళ్ళ అధికారులందరూ కూడా ఇవాళ రిలీజ్ చేయడం, వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. బచ్చన్నపేట మండల ప్రజలు కూడా అవసరమైనప్పుడు ఇక్కడే 108కు ఫోన్ చేసినట్లయితే ఇమ్మీడియట్ గా రావడానికి మన పిహెచ్సి ఆవర్లలోనే దాన్ని పెడతారు. కాబట్టి ఇక్కడ ఉన్న డాక్టర్ గారు, ఇన్ఛార్జ్ డాక్టర్ గారు కానీ మిగతా డాక్టర్లు అందరూ కూడా వారికి కావాల్సిన ఒక 2 డాక్టర్ల గురించి అడుగుతూ కూడా ఇమ్మీడియట్ గా వాళ్ళ యొక్క అధికారులతో, రాష్ట్ర అధికారులతో మాట్లాడినాం. అదేవిధంగా వైద్య సేవలు బాగానే అందుతున్నాయి. కానీ వాళ్ళకి కావాల్సిన ఇంకొన్ని పరికరాలు, వైద్య పరికరాలు కావాలని, కొంతమంది డాక్టర్లు కావాలని చెప్తే వాళ్ళతో కూడా మాట్లాడినాం. త్వరలోనే వీళ్ళు ఇక్కడికి వెళ్లే వాళ్ళని, ఇక్కడి నుంచి వెళ్లే వాళ్ళని వెళ్లకుండా ఆపే ప్రయత్నం చేస్తాను. కొత్తగా కావాల్సినవి కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని ఇక్కడ డాక్టర్లు చెప్పినాం. ఆశా వర్కర్లు కానీ, అవుట్ సోర్సింగ్ వాళ్ళకి కానీ వీళ్ళ జీతాల భద్రత కానీ లేకపోతే జీతాల పెంపుదల గురించి కూడా అసెంబ్లీలో మాట్లాడతానని వారికి నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడుండే దీన్ని మంచిగా ఉపయోగించుకుంటేందుకు గ్రామస్తులు మిగతా వాళ్ళందరూ కూడా సాయం చేసి చాలా శుభ్రంగా ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నారు. ఈ శుభ్రంగా ఉన్నదాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా డాక్టర్లు కూడా చాలా మంచిగా వైద్య సేవలు అందించాలనే ఒక కృత నిశ్చయంతో ఉన్నారు. కాబట్టి మన పట్టణ ప్రజలు కానీ, అంటే బచ్చన్నపేట మండల హెడ్ క్వార్టర్స్ కానీ లేకపోతే ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉపయోగించుకుంటుంటే ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఖచ్చితంగా చూస్తానని మీ ద్వారా మా యొక్క బచ్చన్నపేట ప్రజలకు నేను తెలియజేస్తా ఉన్నాను.